ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను స్థానిక మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి మాజీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఐపీసీ 420 సెక్షన్ కింద అలానే 405 కింద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2020 6వ తారీఖున నేను ఆయన పిఎస్ ద్వారా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ లాబీలో ఆయనకి నా దగ్గర ఒక అమరావతికి సంబంధించిన స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే అప్పుడే 3 రాజధానుల ప్రతిపాదన రావటం, దాని మీద అందరూ బాధపడటం, అందరం చాలామంది కళ్ళమ్మ నీళ్ళు పెట్టారు ఆ రోజు. సో ఆ ప్లేస్లో ఆ అమరావతి ఏరియాలో నేను చూడటం జరిగింది. కన్నీరు కార్చిన వాళ్ళు నేను కూడా ఒకరిని. యాజ్ ఎ ప్రొఫెషనల్ ఒక స్ట్రాటజీ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను స్ట్రాటజీ ఒకటి క్రియేట్ చేసి నేను నారా చంద్రబాబు నాయుడు గారికి ఇలా ఒక స్ట్రాటజీ ఉందండి అని చెప్తే ఆయన ఇంకొక పిఏ కిరణ్ ద్వారా ఆయన కూర్చోబెట్టి కలుద్దామన్నారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఉండటం వల్ల కాస్త డిలే అయింది మా మీటింగు. అయితే కృష్ణకపద్ది గారిని నేను అడగడం జరిగింది, సార్ ఇలా డిలే అవుతుంది ఏంటి సార్ అంటే, ప్రెస్ మీట్ ఉంది, అది అయిపోయిన తర్వాత డెఫినెట్ కలుస్తా అన్నారు, చెప్పారు అన్నారు. ఆ రోజే చాలామంది నాకు తెలిసి రాప్తాడు నుంచి అలానే మాచర్ల నుంచి ఒక ఆయనకి హెడ్ ఇంజరీ అయ్యి ఈ పార్టీ గొడవల్లో రావడం జరిగింది. ఇవన్నీ ఎవిడెన్సెస్ ఓకే, క్లియర్గా నేను చెప్పదలుచుకున్నవి. అయితే క్లియర్గా ఆయనకి ఇలా చేద్దాం సార్, అమరావతి రైతులని అక్కడి నుంచి బయటకు తీసుకురావాలి, అక్కడి నుంచి బయటకు తీసుకొస్తే ఎక్స్క్యూజ్ ఏంటంటే వాళ్ళ యొక్క బాధని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి టెంపుల్స్కి వెళ్తున్నారు, పాదయాత్రగా వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి అని నేను చెప్పింది. బాగుంది, వర్కౌట్ చేద్దాం. అలానే అమరావతికి 80% జనాభాలో పాజిటివ్ ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత టీడీ జనార్దన్ గారికి కల్పిద్దాం అనుకున్నారు, ఆయన నాట్ అవైలబుల్. సో అందుకని ఆయన పిఏ రాజగోపాల్కి చెప్పి అశోక్ బాబు మరియు వరలరామయ్య నెంబర్ ఇవ్వడం జరిగింది. సో నేను ఈ టేబుల్ నుంచి అశోక్ బాబు టేబుల్ మీద దగ్గరికి వెళ్ళింది. ఇది క్లియర్గా విత్ బడ్జెట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అన్నీ ఉన్నాయి. ఓకే, సో అమరావతి రైతుల్ని వాళ్ళ పీక కోసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, చంద్రబాబు నాయుడు గారే కదా. ఏ విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారు? పాయింట్ నెంబర్ 1, అసలు మీ టేబుల్ మీద నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్ ఈజ్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, మీరు అది ఇంప్లిమెంట్ ఎలా చేస్తారు? అప్పుడు పాండమిక్ వచ్చింది, డిటాచ్ అయ్యాం. కానీ నేను వాట్సాప్ ద్వారా స్టిల్ ఐ వాజ్ ఎంగేజింగ్, నేను కాంటాక్ట్లో ఉన్నాను కదా. మొన్న 2023 జూన్ దాకా కూడా నేను వాట్సాప్లో కాంటాక్ట్లోనే ఉన్నాను. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ బిట్వీన్, చాలా జరిగినాయి మధ్యలో. సో మీరు ఏ విధంగా అలా చేస్తారు? సో ఏ రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు అమరావతి రైతుల మీద? దీనికి కరెక్ట్ సమాధానం కావాలి. ఐ నీడ్ ఎ ప్రాపర్ రెస్పాన్స్ ఫ్రమ్ నారా చంద్రబాబు నాయుడు. డెఫినెట్లీ ఐ విల్ ఫైట్ ఇట్ అవుట్. ఇలాంటివి ప్రొఫెషనల్ వేలో వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రొఫెషనల్స్కి ఎన్ని దొంగతనం చేస్తారు, చేసి ఎన్ని దొంగతనం చేస్తారు? నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వేరేది కూడా దొంగతనం చేసి ఈయన విజన్ ఇస్తాను, అది ఇస్తాను అని తిరుగుతూ ఉన్నాడు రాష్ట్రం మొత్తం. P4 ఏమైంది? దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు. అమరావతిని వదిలేసామన్నారు. అమరావతిని ఎందుకు వదిలేశారు? ఎక్కడ ప్రాబ్లం ఉంది? మీలో ప్రాబ్లం ఉందా? మీలో ప్రాబ్లం ఉంది కాబట్టి కదా మీరు వదిలేసింది. ఇప్పుడు అమరావతి గురించి ఎందుకు మాట్లాడలేదు? అమరావతి రైతులు కన్నీళ్లు పెడుతుంటే ఆ బాధ చూడలేని వాళ్ళలో నేను కూడా ఒకరిని చూశాను. డెఫినెట్లీ వాళ్ళ మీద అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సింపతి అనేది డెఫినెట్లీ కలుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ రియల్ పెయిన్ వాళ్ళకి. మీరేం చేశారు? వాళ్ళని పెయిడ్ ఆర్టిస్ట్ చేశారు, మీరే చేసింది. ఎందుకంటే అమరావతి రైతులకి అనుసంధానంగా టీడీపీ ఆఫీస్ నుంచి పనిచేసింది అశోక్ బాబు అని అందరికి తెలుసు. ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఐ వాంట్ ఎ ప్రాపర్ రెస్పాన్స్ ఆర్ ఎల్స్ ప్రజా కోర్టులో తేల్చుకుందాం. విల్ ఫైట్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.